ఆంధ్రప్రదేశ్కి ఒక చక్కటి రాజధాని అమరావతి నిర్మిస్తూ ఆంధ్రప్రదేశ్ రైతాంగం దిశ మార్చే పోలవరాన్ని పరుగులు పెట్టిస్తూ మన బిడ్డలకు ఉద్యోగాలు వచ్చేదానికి పారిశ్రామిక పెట్టుబడులు ఆకర్షిస్తూ ఆంధ్రప్రదేశ్ని అన్ని రకాల ముందుకు తీసుకుని పోతున్నారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాకుండా ఎవరు ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి అయి ఉన్నా ఒక్క రోజు కూడా ఆంధ్ర రాష్ట్రంలో కనీసం ఉద్యోగస్తులకి జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా ఉండేది కాదు. అలాంటిది చంద్రబాబు నాయుడు గారు తన బ్రాండ్ ఇమేజ్ పరిపాలనా దక్షతతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకుని పోతున్నారు. మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు ప్రతిపక్షం హోదా ఇవ్వకున్నా కేవలం 11 స్థానాలు ఇచ్చినా ఈనాడు ఒక్కసారి వెనక్కి తిరిగి ఆలోచన చేసి నేను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆంధ్ర రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాను, చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని ముందుకు తీసుకుని పోతున్నారు, అభినందించుకున్నా పర్వాలేదు, శాపనార్థాలు పెట్టే పరిస్థితికి దిగజారటం నిజంగా అత్యంత బాధాకరం. మరి జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు పర్యటనకు విచ్చేసి ఈడ ఎంత విచిత్రం అంటే రాప్తాడులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు జనాల్ని సమీకరించి హెలికాప్టర్ విండ్షీల్డ్ పాల్గొడితే పోలీసు వైపులేమంటారు. గుంటూరులో జగన్మోహన్ రెడ్డి గారి కారు దుర్మార్గంగా ఒక అమాయకుడి ప్రాణాలకి బలైతే పోలీసులు వైపులేమంటారు. అంబులెన్స్లో జరగరాని సంఘటన జరిగితే పోలీసులు వైపులేమంటారు. మరి ఇక్కడ నెల్లూరులో పోలీసులు అన్ని రకాల చర్యలు తీసుకుని వందలాది మంది పోలీసులను పెట్టి వారికి రక్షణ కల్పిస్తే ఆంక్షలు అంటారు. ఒక పక్క మీరే అంటారు పోలీసుల వైఫల్యమని, పోలీసుల సెక్యూరిటీ ఇవ్వకుంటే, మరో పక్క మీరే అంటారు పోలీసులు అడుగడుగున ఆంక్షలని. అన్నిటికీ మించి దుర్మార్గం ఏమిటంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు నువ్వు బావిలో దూకాలా అన్నాడు. సాధారణంగా ఎవరిని కూడా నేను ఏకవచనంతో మాట్లాడటం ఇష్టం లేదు, నా రాజకీయ జీవితంలో ఎప్పుడూ లేదు. కానీ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని జగన్మోహన్ రెడ్డి గారు బావిలో దూకమన్నారు కాబట్టి నేను కాస్త ఘాటుగా చెప్పదలుచుకున్నా. జగన్ రెడ్డి బావిలో దూకాల్సింది చంద్రబాబు నాయుడు గారు కాదు, బావిలో దూకాల్సింది జగన్ రెడ్డి నువ్వే. జగన్ రెడ్డి బావిలో దూకాల్సింది నువ్వే. ఎందుకంటే రాష్ట్రాన్ని నీ హయాంలో దివాలా తీసిన, ప్రపంచ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ ఒక భ్రష్టు పట్టించిన ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆ వయసులో కూడా అహోరాత్రులు కష్టపడుతుంటే ఆత్మ పరిశీలన చేసుకొని ఆత్మ న్యూనతాభావంతో జగన్ రెడ్డి నువ్వు దూకాల బావిలో, జగన్ రెడ్డి నువ్వు దూకాల బావిలో మాట్లాడితే అడ్డంకులు 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 అంటారు. ఇవి కాదయా అడ్డంకులు అంటే. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో లోకేష్ గారు పాదయాత్ర చేస్తుంటే అడుగడుగున అడ్డం పడ్డారు, మైకులు లాగేసుకున్నారు, లోకేష్ గారి స్టేజీలు ధ్వంసం చేశారు. ఆఖరికి లోకేష్ గారు నడి రోడ్లో మైకులు లేకున్నా స్టూలు వేసుకొని ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతుంటే ఆ రోజు అధికార మదంతో జగన్మోహన్ రెడ్డి గారు ఆ స్టూలు కూడా లాగేశారు. అక్కడ తాగావా? లోకేష్ గారి పాదయాత్రకి కనీస భద్రత ఇచ్చావా? తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ వాలంటీర్లే దాన్ని సమన్వయం చేసుకున్నారు. ఆఖరికి నీ పోలీసులను పెట్టి ఏం చేయించావు? ట్రాఫిక్ ఇష్టారాజ్యంగా నడిపించావు. అయ్యా జగన్ రెడ్డి, అంతేకాదు ఆ రోజు లోకేష్ గారి వ్యక్తిగత సిబ్బంది మీద దుర్మార్గంగా హత్యాయత్నం కేసులు పెట్టి జైళ్లలో పెట్టించావు. అనేక మంది ప్రజా పోరాటాల గీతుల్లోకి వస్తుంటే హౌస్ అరెస్టులు చేశావు. మీ యొక్క నాయకత్వాన్ని ధిక్కరించి 16 నెలలు మీ యొక్క పరిపాలన ప్రశ్నిస్తూ వీధుల్లోకి వస్తే నన్ను ఎన్నిసార్లు హౌస్ అరెస్ట్ చేసావో మీకు తెలుసు. ఈరోజు గగ్గోలు పెడుతున్నావు నువ్వు.
మేము నిజంగా వేధించాలనుకుంటే అధికారంలోకి వచ్చిన వెంటనే కేసులు బనాయించి ఉండేవాడు. కానీ చట్టం మీద మాకు నమ్మకం ఉంది. చట్ట ప్రకారం ఏదైనా జరగాల అన్న ఆకాంక్ష ఉంది. ఏమయ్యా జగన్ రెడ్డి గారు, ధూళిపాళ నరేంద్ర గారు శాసనసభ్యులు, సీనియర్ శాసనసభ్యులు, వారు కూడా అనేకసార్లు శాసనసభ్యులే. అచ్చెన్నాయుడు గారు సీనియర్ నాయకులు, ఆఖరికి చంద్రబాబు నాయుడు గారు, వీరందరి మీద ఎన్ని కేసులు పెట్టావు? కొల్లు రవీంద్ర గారి మీద దుర్మార్గంగా